ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణికా రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను లాస్ట్ టైం డైమండ్ జ్యువెలరీ కొన్నాను అని చెప్పాను కదా, స్టడ్స్ లలిత జ్యువెలర్స్లో. ఆ స్టడ్స్ అయితే చూపిస్తానండి. దాని ప్రైస్ ఎంత పడింది, ఎన్ని క్యారెట్స్ కొనుక్కున్నాను అనే డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రైస్. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను పోస్ట్ చేసిన లాస్ట్ వీడియోలో కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి, వాటికైతే ఆన్సర్ చేయాలని అనుకుంటున్నాను. సో బిఫోర్ వి స్టార్ట్ ఇన్ టు ద వ్లాగ్, సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వ్లాగ్స్లో పేరెంటింగ్ టిప్స్ ఉంటాయి, వెయిట్ లాస్ టిప్స్ ఉంటాయి, అండ్ డైలీ వ్లాగ్స్ ఉంటాయి, అండ్ గోల్డ్ వీడియో రిలేటెడ్ వీడియోస్ ఉంటాయన్నమాట. సో నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే వర్ణికాకి డైలీ వేర్ ఇయర్ రింగ్ స్టడ్స్ అయితే తీసుకున్నాను. సో అవైతే ఫస్ట్ చూపిస్తాను. సో చూడండి ఇవ్వండి. సో డైలీ వేర్కి ఇలాగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేనైతే చూస్ చేసుకున్నాను. ఇవైతే 18 క్యారెట్స్ ఉన్నాయి, 18 సెంట్స్ ఉన్నాయి, అండ్ 18 క్యారెట్స్ గోల్డ్ అనమాట. సో బ్యాక్ స్క్రూ వచ్చేసి ఇలాగుంది, స్క్రూ వచ్చిందనమాట. అండ్ ఇవి ఓపెన్ డైమండ్ సెట్ అనమాట. ఓపెన్ డైమండ్స్ అయితేనే క్లారిటీగా కనిపిస్తాయని నేను ఓపెన్ స్టడ్స్ తీసుకున్నాను. సో ఇవైతే వర్ణికాకి తీసుకున్న ఇయర్ రింగ్ స్టడ్స్ అనమాట, డైమండ్స్వి. సో 20,000 ప్రైస్ అయితే పడింది. సో ఇది ఫస్ట్ సెట్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి. సో ఇవి స్టడ్స్, ఇవి కూడా ఓపెన్ డైమండ్ సెట్స్ అన్నమాట. ఓపెన్ డైమండ్ సెట్స్. ఇది వచ్చేసి 35 క్యారెట్స్ ఉన్నాయండి గోల్డ్, 18 క్యారెట్స్ గోల్డ్ అండ్ 35 సెంట్స్ ఉంది. 35 సెంట్స్ ఉంది. ఇదేమో స్క్రూనే వచ్చిందండి బ్యాక్ సైడ్. రోజ్ గోల్డ్ అంటాం కదా, రోజ్ గోల్డ్ టైప్లో అయితే ఉంది చూడండి, రోజ్ గోల్డ్ టైప్లో ఉంది. సో ఇవి సెకండ్ టైప్ ఆఫ్ స్టడ్స్ అనమాట. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 40,000 పడిందండి. 40,000 ప్రైస్ పడింది. ఇది సెకండ్. నేను ఇంకా నెక్స్ట్ నోస్ రింగ్ అయితే తీసుకున్నాను. ఇది కూడా డైమండ్ నోస్ రింగ్ తీసుకున్నాను. సో ఇది నోస్ రింగ్ అయితే క్లారిటీగా కనిపిస్తుందా? సో నోస్ రింగ్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది జస్ట్ ఒక 7,000 పడిందండి. చిన్న సైజు బట్టి డిఫరెంట్ అవుతుంది కదా, డైమండ్ సైజ్ని బట్టి. దీని నుంచి నెక్స్ట్ సైజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2-3,000 డిఫరెన్స్ ఉంది. ఈ సైజులో అయితే కనుక 7,000 పడింది నాకు. సో బిల్స్ ఇవన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైజెస్ ఇవి. సో ఇదండి నా గోల్డ్ ఇయర్ డైమండ్ స్టడ్స్ గురించి అయితే. సో దీనికైతే ఈ స్టడ్స్కి వివిఎఫ్ క్లారిటీ సర్టిఫికేట్స్ అయితే ఇలా ఉంటాయి చూడండి. సో ఇక్కడైతే మనకి క్లారిటీ సర్టిఫికేట్ అండ్ క్యారెట్స్ అండ్ ఇలాగా అయితే ఉంటుంది, పిక్చర్ అయితే ఉంటుంది, స్టడ్స్కి సంబంధించిన పిక్చర్. జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుందని చెప్పి చేస్తున్నాను. ఇలాగా దీనికి నోస్ పిన్కి అయితే ఇదండి, ఇలాగా వివిఎఫ్ క్లారిటీ సర్టిఫికేట్ అయితే ఇలా ఇస్తారు. సో క్యారెట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఎంత అనేటిది ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది వివిఎఫ్ సర్టిఫికేట్. సో ఇది 11 క్యారెట్స్ ఉంది, ఇదన్నమాట. సో ఇలాగా క్లారిటీ వివిఎఫ్ సర్టిఫికేట్స్ ఉంటేనే మనకి పర్చేస్లో 100%. లాస్ట్ టైం నేను చెప్పిన వర్డ్ ఏదైతే ఉందో మోసం అనేది, దానికి జస్టిఫికేషన్ క్లారిటీ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనైతే రికగ్నైజ్ చేశానండి. రికగ్నైజ్ చేయకుండా ఉంటే కనుక
నాకు ఎంత అమౌంట్ లాస్ అయ్యేటిది అనేది మీకు చెప్తాను క్లారిటీగా. అండ్ మోర్ ఓవర్ టైం కూడా చాలా వేస్ట్ అయింది. చాలామంది మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు స్టాఫ్ మెంబర్స్తో అని అంటున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ దాట్. మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ మిస్కమ్యూనికేషన్ అనేది నాతోటి డిస్కస్ చేయలేదండి. ఆ మిస్కమ్యూనికేషన్ అయినప్పుడు అది ఇలా అయ్యిందండి, అది లేదు, స్టడ్ లేదు, లేకపోతే ఇంకొక ఆర్నమెంట్ పర్చేస్ చేయండి అని చెప్పి ఉంటే కనుక డెఫినెట్గా నేను మీతో ఏకీభవిస్తాను. కానీ అలా జరగలేదన్నమాట. అక్కడ ఏం జరిగింది అనేది మీకు ఆ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పలేకపోయాను, షార్ట్ వీడియో అవ్వడం వల్ల. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత కమెంట్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు చెప్పిన దాంట్లో 100% నేనే వీడియోలో చెప్పానండి. స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా మిస్ప్లేస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి నేను కూడా అదే మెన్షన్ చేశాను. నేను అక్కడ వాళ్ళని తప్పు పట్టలేదు అని చెప్పి ఇనీషియల్గా. బట్ లేటర్ ఆన్ సెకండ్ టైమ్ ఏదైతే నాకు 1.83 గ్రామ్స్ నుంచి 1.96 గ్రామ్స్ స్టడ్స్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత పర్వాలేదు తీసేసుకోండి మేడం, వెయిట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు తీసేసుకోండి అని చెప్పి మేనేజర్, అక్కడ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ఇచ్చేసేయండి అని చెప్పారనమాట. ఇచ్చేయండి అని చెప్పిన తర్వాత అయినా కానీ నాకు క్లియర్గా చెప్పాల్సింది వాళ్ళు, ఈ స్టడ్స్ అనేటివి మిస్ మ్యాచ్ అయ్యాయి, ఈ స్టడ్స్ లేవు కాబట్టి మీరు ఒక సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి, వేరే స్టడ్స్ తీసుకోండి అని చెప్పేసి. నేను అక్కడ నాకు వెయిట్ ఎక్కువ వస్తుంది, వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ ఎక్కువ వస్తుంది అనే దాంట్లో నేను తీసుకొని ఉంటే నేను మోసమని పెట్టేదాన్ని కాదు. అక్కడ నేను తీసుకోలేదు. ఎందుకు అంటే క్యారెట్స్ అనేది డిఫరెంట్ ఉంది వివిఎఫ్ సర్టిఫికేట్లో, అండ్ వెయిట్ అనేది డిఫరెంట్ ఉంది. బట్ స్టిల్ అదే సర్టిఫికేట్ అదే ఇవ్వాలి అనుకున్నారు వాళ్ళు. అండ్ నాకు చెప్పలేదండి ఆ విషయము ఏంటంటే మిస్ మ్యాచ్ అయ్యాయి అనే విషయము. ఎట్ లాస్ట్ 2 hours తర్వాత మిస్ మ్యాచ్ అయ్యాయి అనే విషయము క్లారిటీగా చెప్పడం వల్ల, నేను మీకు వీడియోలో ముందే చెప్పడం వల్ల మీకు అలా అనిపించి ఉంటుంది. సో ఇదన్నమాట. అంటే వాళ్ళు బై మిస్టేక్ చేసినప్పటికీ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి చెప్పేసి ఉంటే కనుక మనకి ఎవరికి ప్రాబ్లం ఏమి క్రియేట్ అయ్యేది కాదు. అది కూడా మిస్ మ్యాచ్ ఎందుకు అయ్యిందంటే ఇంకొక పేరు ఎవరైతే తీసుకొని వెళ్ళారో వాళ్ళు కూడా డిఫరెంట్ స్టడ్స్ తీసుకొని వెళ్ళిపోయారంట. అలాగా ఈ పేర్ ఆఫ్ స్టడ్స్ ఏవైతే నాకు ఇచ్చారో దాంట్లో ఒక స్టడ్ వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పారు. సో అంటే వాళ్ళకి ఆల్రెడీ లాస్ జరిగింది అక్కడ. సో అందుకని చెప్పి నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పాలనుకున్నాను. అంటే వాళ్ళకి తెలియకనే తీసుకొని వెళ్ళి ఉంటారు కదా, మరి నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయకూడదు అని చెప్పేసి వీడియో చేశాను అనమాట. సో ఇక్కడ నేను చెప్పింది ఏమీ లేదండి. నేను మోసం అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే స్టాఫ్ మెంబర్స్కి తెలిసినప్పటికీ ఒక కస్టమర్గా మనకి చెప్పేస్తే మనం దాన్ని వద్దనుకోవడము, లేకపోతే చేసేస్తాము, ఇంకొక ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటాము, అయిపోతుంది క్లారిటీగా. నేను సెలెక్ట్ చేసుకున్న ఐటమ్కి బిల్లింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయి అమౌంట్ అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వెయిట్ మెజర్మెంట్కి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే తెలుసుకున్నానో అక్కడైనా కానీ వెయిట్ తెలుసుకున్న తర్వాత వేరే స్టడ్ తీసుకొచ్చి ఇచ్చే బదులు, వాళ్ళు పైనుంచి ఇచ్చే బదులు అప్పటికే తెలుసు వాళ్ళకి ఆ స్టడ్ అనేది మిస్ మ్యాచ్ అయిందని. అది అప్పుడే చెప్పుంటే అయిపోయి ఉండేది కదా. ఎందుకు ఇంత వివిఎఫ్ సర్టిఫికేట్ మిస్ మ్యాచ్ చేసి ఇవ్వడము, ఎక్కువ వెయిట్ ఉన్నా కానీ తీసుకోండి పర్వాలేదని చెప్పడము, ఇవన్నీ మ్యానిపులేట్ చేయడమే కదండి. సో ఒక స్టాఫ్ మెంబర్గా వాళ్ళు నాకు అలాంటి మిస్కమ్యూనికేషన్ చేయడానికి నేను అది కంప్లీట్గా అది మోసమని అనుకున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు లాస్ అయ్యేటివి నేను అవే స్టడ్స్ తెచ్చుకొని ఉంటే కనుక. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను మళ్ళీ రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు కూడా నాకు అమౌంట్ అనేటివి వచ్చేవి కాదు. ఎందుకంటే వివిఎఫ్ సర్టిఫికేట్ లేకపోతే కనుక 20% అనేది డైమండ్స్ మీద కట్ చేస్తారనమాట. సో అది అన్నమాట. దానికని చెప్పేసి నేను అది క్లారిటీగా వీడియో చేయడం జరిగింది. సో ఇది మీకు హోప్ఫుల్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ పర్సన్ని మాత్రమే బ్లేమ్ చేశాను.
ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ ఆ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇన్స్టిట్యూట్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. మనం జనరలైజ్డ్గా పర్సన్ అనే అతన్ని బ్లేమ్ చేయము, పలానా పర్సన్ అనేది బ్లేమ్ చేయము. మనం ఎక్కడైతే ఆర్నమెంట్ కొనుక్కున్నామో ఆ ఇన్స్టిట్యూట్కి ఆ పేరు వస్తుంది కాబట్టి సో అలాగ పెట్టాల్సి వచ్చింది. సో దిస్ ఈజ్ మై జస్టిఫికేషన్ ఫర్ థంబ్నెయిల్. హోప్ఫుల్ యూ అండర్స్టూడ్ అనుకుంటున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫైనల్గా, సో మనకి తెలియకుండా ఏదైనా చేస్తే కనుక అది మనము పొరపాటు అని చెప్తామండి. ఇక్కడ వాళ్ళు తెలియకుండా చేసుంటే అది పొరపాటే, మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అనుకోవచ్చు. వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా పైకి వెళ్ళి చూసుకొని అన్నీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చి ఇవ్వడం అనేది మోసం అండి. సో అందుకని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా అదే చెప్పాను, అదే థంబ్నెయిల్లో పెట్టాను. ఇప్పటికీ కూడా నేను అదే దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాను. సో ఇదండి. సో ఫస్ట్ మీరు నాకు పెట్టిన మేజర్ టాప్ కమెంట్ అయితే ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేను చాలా ఆర్నమెంట్స్ కొనుక్కున్నానండి లలితా జ్యువెలర్స్లో. నేను ఎప్పుడు కూడా నేను ఏ వీడియోస్లో కూడా నేను కొనుక్కున్నటివి లాస్ట్ వీడియోస్లో చూస్తే కనుక మీరు చూసుంటారు. నేను ఇది పర్చేస్ చేశాను, అది పర్చేస్ చేశాను, నా స్కీమ్స్ కూడా చాలా వెళ్ళాయి లలితా జ్యువెలర్స్లో. నేను ఎప్పుడూ ఇలాగ నేను కమెంట్ పెట్టలేదు. మోర్ దెన్ 5-6 వీడియోస్ ఉంటాయి లలితా జ్యువెలర్స్ నుంచి నావి. సో ఎప్పుడు ఈ కమెంట్ పెట్టలేదు. ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అలాగా చేయడం వల్ల నేను అలాగా అయితే పెట్టాల్సి వచ్చింది. సో హోప్ఫుల్ యూ అండర్స్టూడ్ దిస్. అండ్ ఎవరైనా కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక ఇదైతే డెఫినెట్గా యూస్ఫుల్ టిప్పే అనమాట. డైమండ్స్కి కంపల్సరీగా నంబరింగ్ అనేది ఉంటుంది. వెళ్ళి అయితే నంబరింగ్ అయితే చెక్ చేసుకోవాలి. నంబరింగ్ ప్రకారమే మీ వివిఎఫ్ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ అప్పుడే పర్చేస్ చేయాలి. ఇదైతే యూస్ఫుల్ వీడియోనే అండి. సో ఇంకొక కమెంట్ అయితే మోస్ట్ యూజ్లెస్ వీడియో అని పెట్టారు. దానికి రిప్లైగా ఇదైతే చెప్తున్నాను. సో నెక్స్ట్ కమెంట్కి వెళ్దాము ఏంటి అనేది. సో నెక్స్ట్ వాళ్ళు బిల్లింగ్ ఇచ్చేటప్పుడు వెయిట్ చూపిస్తారు. ఇది చాలా సార్లు నేను లలితా జ్యువెలర్స్లో తీసుకున్నానని చెప్పారు. సో ఎస్ అండి, ఇదే కాదు, ఈ షోరూమే కాదు, ఏ షోరూంలో అయినా కానీ మనం పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళైతే లాస్ట్ ప్యాకింగ్ అప్పుడు మనం తీసుకున్న ఆర్నమెంట్ వెయిట్ అయితే చూపిస్తారు. అక్కడ వెయిట్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి నాకు అనేది నేను రికగ్నైజ్ చేశాను అదండి. సో ఎవరైతే కమెంట్ చేశారో దానికి సో చాలామంది అయితే పాజిటివ్గానే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని చెప్పి పెట్టారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో యూస్ఫుల్ వీడియోసే ఉంటాయండి మన ఛానల్లో, చూడండి. సోదిలాగా ఉందని చెప్పి కొంతమంది అయితే పెట్టారు. సో ఇదైతే ఎవరికి చెప్తున్నానంటే అండి, డైమండ్స్ అనేటిది ఎలా పర్చేస్ చేయాలి, అసలు దాని అంటే ఇన్ఫర్మేషన్ అనేటిది తెలుసుకోవద్దు, లేకపోతే ఇష్టం లేదు వినడానికి అనేది, అంటే ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ చెప్తే ఎవరైనా సోదిగా ఫీల్ అవుతారు కదా. సో అలాగా ఎవరైతే ఇలాగా సోది అని చెప్పి కమెంట్ పెట్టారో వాళ్ళకి పర్చేస్ చేసైనా ఉండకపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు, లేదు అంటే కనుక వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్టే లేకపోయి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకైతే సోదిలాగానే ఉంటుంది. ఐ అగ్రీ టోటలీ. నెక్స్ట్ అయితే చాలా పాజిటివ్ కమెంట్సే వచ్చాయండి. నేను ఐఎమ్ సో మచ్ హ్యాపీ. మీకు స్పెషల్గా ఎక్స్ట్రా ఇచ్చారనుకుంటా, అందుకే బాగా చెప్తున్నారు అని చెప్పారు. సో ఇది ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారంటే అండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళు అక్కడ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే నేను ఇది ఓపెన్ అప్ అయిపోతానేమో అని చెప్పేసి, ఎక్కడైతే వాళ్ళు డిఫరెంట్ వెయిట్ ఉన్న స్టడ్స్ ఇచ్చేసి ఎక్కువ వెయిట్ ఉన్న దానికి బిల్లింగ్ చేశారు కదా, అలాగా చేసినప్పుడు మనం అది ఎక్కడైనా ఓపెన్ అప్ అయిపోయి చెప్తామేమో అన్న ఇది కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా రీజన్ అయి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చేసి క్లోజ్ చేసుకుందాంలే, సెటిల్మెంట్ ఇట్లా ఉంటుంది కదా, క్లోజ్ చేసుకుందాంలే అన్న ఇదిలో ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చి ఉండొచ్చు అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి డైమండ్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనీ వస్తుందా మ్యామ్? డైమండ్ గోల్డ్ లాగా ఎక్స్చేంజ్ రాదు అంటున్నారు. ఇది ఒకటి ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో డైమండ్స్ ఎక్స్చేంజ్ అనేది 100% ఉంటుందండి. డైమండ్ టు డైమండ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే క్యారెట్ ప్రైస్ ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు 62,000 ఉందండి. ఇన్ ఫ్యూచర్ 65 అయినా 67 అయినా ఆ రేటుకి ఆ డైమండ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. పర్ సపోజ్ డైమండ్ని గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక 90% ఇస్తారనమాట. 90%లో మీరు గోల్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, గోల్డ్ పర్చేస్ చేయొచ్చు అనమాట. మీకు 1 క్యారెట్ గోల్డ్, 1 క్యారెట్ డైమండ్ ఉందనుకోండి, దాంట్లో 90% మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు.
లాస్ అయితే అస్సలు ఏమి ఉండదు డైమండ్ పర్చేస్ చేయడం వల్ల. ఇంకొక కమెంట్, ఇలాగా సేమ్ డిజైన్స్ చాలా రావడం వల్ల, చాలా రష్ ఉండడం వల్ల షాప్లో జరుగుతూ ఉంటాయి, మీరు థంబ్నెయిల్ చాలా రాంగ్గా పెట్టారు. సో ఎగ్జాక్ట్గా అండి, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. నేను వెళ్ళిన రోజు అయితే అక్షయ తృతీయ కాదండి, నేను వెళ్ళినది 2 days బ్యాక్. 2 days బ్యాక్, ఈ వీడియో నేను పెట్టిన రోజు నుంచి 2 days బ్యాక్ వెళ్ళానమాట. అక్షయ తృతీయకి వెళ్ళలేదు. ఎస్, ఎగ్జాక్ట్గా సేమ్ డిజైన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పొరపాటు జరుగుతుంది, కానీ వాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు దాన్ని పొరపాటుగానే తీసుకొని వస్తే అది అక్కడికే క్లోజ్ అవుతుంది. పొరపాటుని కూడా హైడ్ చేస్తే కనుక మోసం అవుతుంది. అదే నేను చెప్పాను థంబ్నెయిల్లో. అవును, నేను తీసుకున్నాను, బాగోలేదు అంటే కొంతమంది బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కమెంట్స్కి వచ్చేస్తే, చాలామంది అదే చెప్పారండి. అంటే కొంతమంది 3-4 మెంబర్స్ అయితే అది మోసం అనిపించట్లేదని చెప్పారు. నేను అదే చెప్పాలనుకున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరో నందన్స్ డైరీ అంట, ఐ వాంటెడ్ టు మెన్షన్ హిజ్ నేమ్ ఆల్సో. ఇంకొకసారి వెళ్ళకు, ఆ షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేయి మరి, ఎందుకు కొన్నావు అసలు, డోంట్ మిస్లీడ్ పీపుల్. ఇది నాకు చాలా కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. ఎవరికైనా నచ్చిన షాప్లో వాళ్ళు కొంటారు, అందరికీ అలా జరగదు కదా. వాట్ యూ కెప్ట్ ఫర్ థంబ్నెయిల్ ఈజ్ లైక్ మిస్ గైడింగ్ పీపుల్స్ హోప్ అని చెప్పారు. నేను చేయట్లేదండి, మిస్లీడ్ అయితే చేయట్లేదు. నేనేం చెప్తున్నాను అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటి జరిగి వన్స్ అవుట్ ఆఫ్ ద షోరూమ్కి వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి రెక్టిఫై చేసుకోవడానికి ఉండదు. సో నేనైతే మిస్లీడ్ చేయట్లేదు, నేను ఎగ్జాక్ట్గా నాకు జరిగిన విషయాన్నే బయట పెట్టాను అండ్ అక్కడ జరిగినది ఏంటి అనేది చెప్పాను. ఇంకొకసారి వెళ్ళకు అన్నారు. ఎగ్జాక్ట్గా అండి, మీరు అక్కడే పెట్టేసి రావచ్చు కదా అన్నారు. నేను ఏం చేశానంటే వాళ్ళు ఇస్తున్న ఐటమ్కి అయితే మనం బిల్లింగ్ చేసేసాం కాబట్టి డబ్బులు రిటర్న్ ఇవ్వనన్నారు. నేను ఆ ఆర్నమెంట్ అయితే వద్దని చెప్పేశాను, మిగతావి పర్చేస్ చేశాను. ఆ ఆర్నమెంట్కి నాకు ఒక వోచర్ ఇచ్చారండి, అంటే నేను అమౌంట్ కట్టిన దానికైతే వోచర్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న ఇయర్ రింగ్స్ అయితే పాపకి ఉండినాయి. ఆ ఇయర్ రింగ్స్ ఇచ్చేస్తే దాన్ని కూడా వాళ్ళు మెల్ట్ చేసేస్తారు కదా, మెల్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ స్లిప్ కూడా ఉండింది, ఆ అమౌంట్ కూడా ఉండిపోయింది అనమాట వాళ్ళ దగ్గర. ఈ వోచరు అండ్ నేను రిటర్న్ చేసిన ఆర్నమెంట్కి బిల్ పే చేసి రిటర్న్ చేసిన ఆర్నమెంట్కి కూడా ఒక వోచర్ ఇచ్చారు. ఈ 2 వోచర్స్లో ఉన్న డబ్బులు అయితే వాళ్ళు రిటర్న్ ఇవ్వరు హ్యాండ్కి. సో ఏం చేయాలంటే మనం డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి పర్చేస్ చేయాల్సిందే. సో అందుకని చెప్పేసి నేను అక్కడ పడేసి రాలేకపోయాను. అండ్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళకుండా ఉండాల్సి ఉంది కదా అని చెప్పి అంటున్నారు. నా అమౌంట్ అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా వెళ్ళాల్సిందే కదండి, అందుకని వెళ్ళి పర్చేస్ చేయాల్సి వచ్చిందండి నందన్ గారు. ఇది మీరు అడిగిన దానికి. సో అదండి, ఇంకా మీకేం లాస్ జరగలేదు కదా, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది, అది మోసం కాదు అని ఇలా పెట్టారు. సో ఆల్రెడీ చెప్పాను కదండి, అది మిస్టేక్ అయ్యి ఉంటే కనుక నేను చెప్పినట్టు మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ అయితే జస్ట్ మనం మాట్లాడుకుంటే అయిపోయి ఉండేది. లేదు అంటే మనకు చెప్తే అయిపోయి ఉండేది. కాదు ఇదే కరెక్ట్ అని చెప్పి ఇవ్వడం అనేది రాంగ్ కదా, అందుకని అది మోసం అని చెప్పాను. సో అదండి నేను డౌట్స్ అనేటివి చెప్పాలనుకున్నటివి. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సో అది ఇంకొకరికి జరగకుండా ఉండడానికి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఫార్వర్డ్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే లలిత జ్యువెలర్స్ షోరూమో లేకపోతే ఇంకొక షోరూమో ఈజ్ నాట్ మై టార్గెట్ అండి. నాకు జరిగిన ఇన్సిడెంట్ని మాత్రమే నేను షేర్ చేసుకున్నాను. అది ఇంకొక షోరూంలో జరిగి ఉంటే డెఫినెట్గా ఆ షోరూమ్ పేరే పెట్టి చేసేదాన్ని. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వ్యూస్ కోసం ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారు అని చెప్పి కమెంట్స్ పెట్టారు. సో వ్యూస్ అంటే కంటెంట్ అనేది ఉన్నప్పుడు మనకు జరిగిన ఇన్సిడెంట్ అనేది వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలి అంటే కనుక అదొక ఇన్ఫర్మేషన్గా ఉన్నప్పుడు ఫార్వర్డ్ రీచ్ అవ్వాలి అంటే కనుక మనము డెఫినెట్గా ఒక రీచబుల్ దాంట్లోనే పెట్టాలి. కాబట్టి నేను అలాంటి థంబ్నెయిల్ అయితే చూస్ చేసుకున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. నేనేమి జెన్యూన్గా ఉన్నాను, జెన్యూనిటీగానే ఉన్నాను కాబట్టే నా వీడియో అనేది
అంతమంది చూసారు అండ్ అంతమంది లైక్ చేశారు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, please like, share and subscribe to my channel, Okay Varnika Reddy Fundies. And for more informative videos, please watch my channel and wait for my next video. Thank you. Stay tuned. Bye bye.